ఒకరోజు దేవతలందరూ ఒక ప్రశ్నపై తగువపడ్డారు. మనలో ఎవరు గొప్పవారు? శివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ ప్రపంచాన్ని ఎవరు ముందు చుట్టొస్తారో అతడే గొప్పవాడు. కార్తికేయుడు వెంటనే తన మయూరంపై ఎగిరిపోయాడు. అతను ప్రపంచం మొత్తం చుట్టడానికి బయలుదేరాడు. గణేశుడు మాత్రం తన చిన్న ఎలుక వాహనంతో ఎలా పోటీ పడతాడు? అతను నిశ్శబ్దంగా తన తల్లిదండ్రులైన శివుడు, పార్వతీదేవిని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. శివుడు నవ్వి అడిగాడు, ప్రపంచాన్ని చుట్టలేదు కదా? గణేశుడు అన్నాడు, తల్లిదండ్రులే నా ప్రపంచం. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజునుంచి ఏ పూజైనా గణేశుడితోనే మొదలవుతుంది అని శివుడు పార్వతీదేవి వరం ఇచ్చారు. నీ జీవితంలో కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే విజయం ప్రారంభం. గణేశ ఆలోచిస్తున్నాడు, ఇంకా ఎవ్వరూ సబ్స్క్రైబ్ చెయ్యలేదు అని.